హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లల్లీ టాక్స్. ఈ వీడియోలో ఇక్కడ నేను చూపిస్తున్న ఈ డిజైన్ ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. యోగ్ డిజైన్ చాలా బాగుంటుంది. ఇంత మంచి డిజైన్ ని చాలా సింపుల్ గా, చాలా తక్కువ టైంలో బిగినర్స్ కూడా చాలా ఈజీగా స్టిచ్ చేసుకునేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ ని తీసుకోవాలి. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ లెంత్ ఎంతైతే ఉందో అంతా తీసుకోవాలి. కాటన్ లైనింగ్ ని ముందే కట్ చేసుకొని పెట్టుకోవాలి. బాడీ పార్ట్ విడ్త్ ఎంతైతే ఉందో ఫ్యాబ్రిక్ విడ్త్ అంత తీసుకోవాలి. మనం ఓన్లీ ఫ్రంట్ సైడ్ కే డిజైన్ వేసుకుంటాం కాబట్టి ఓన్లీ ఫ్రంట్ సైడ్ విడ్త్ ఎంతైతే ఉందో అంత తీసుకోవాలి. ఇప్పుడు ఫ్యాబ్రిక్ ని మొత్తం ఫోల్డింగ్స్ ఓపెన్ చేసి నేను చూపిస్తున్న విధంగా, వీడియోలో చూపిస్తున్న విధంగా 1 ఇంచ్ గ్యాప్ తో మార్క్ చేసుకోవాలి. వన్ ఇంచ్ మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్ తో ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్ట్రైట్ లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలానో చూద్దాం. ఈ స్ట్రైట్ లైన్ ని మిడిల్ లో పట్టుకొని మనం ఇలాగా స్ట్రైట్ గా స్టిచ్ వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా అన్ని లైన్స్ మీద ఫోల్డింగ్ కరెక్ట్ గా పట్టుకొని స్ట్రైట్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా అన్ని లైన్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్యాబ్రిక్ ఇలా టర్న్ అవుతుంది. చూడండి ఎంత నీట్ గా ఉందో. ఇప్పుడు 3 ఇంచెస్ కి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకోవాలి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్ తో ఇలా స్ట్రైట్ లైన్స్ డ్రా చేసుకోవాలి. ఫ్యాబ్రిక్ మొత్తం కూడా ఇలాగా 3 ఇంచెస్ కి స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫోల్డింగ్స్ మీద కరెక్ట్ గా స్ట్రైట్ గా స్టిచ్ వేసుకోవాలి. 3 ఇంచెస్ కి మనం మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ ప్రకారంగా స్ట్రైట్ గా స్టిచ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి, సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా 3 ఇంచెస్ కి స్ట్రైట్ లైన్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఫోల్డింగ్స్ అన్నిటిని కూడా ఆపోజిట్ సైడ్ టర్న్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్స్ అన్నిటిని కూడా నా వైపుకు ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేస్తున్నాను. కరెక్ట్ గా ఫూట్ అనేది మిడిల్ లో ఉండాలి. ఈ 2 లైన్స్ కి మిడిల్ లో ఉండాలి. ఇలా మిడిల్ లైన్స్ ని మొత్తం అన్ని కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే మనకి డిజైన్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు కాటన్ లైనింగ్ ని దీనిపైన వేసుకొని రైట్ సైడ్ వేసుకొని ఓన్లీ నెక్ ఒకటి స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ నెక్ ఒకటి స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్ ని కట్ చేసేసుకొని బ్యాక్ సైడ్ కి టర్న్ చేసి ఓన్లీ లైనింగ్ క్లాత్ కి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు కాటన్ లైనింగ్ ని మెయిన్ ఫ్యాబ్రిక్ ని సైడ్స్ మొత్తం జాయిన్ చేసుకోవాలి.
సైడ్స్ కూడా జాయిన్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇలా ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ ని మొత్తం కట్ చేసుకోవాలి. కట్ చేసేసుకుంటే మనకి యోగ్ డిజైన్ రెడీ అయిపోయినట్లే. చూసారు కదా డిజైన్ ఎంత బాగుందో. ఈ డిజైన్ గనక మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా వెంటనే ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్.